తర్వాత నుంచి ప్రతి ఉదయం దివ్య కంటే ముందే లేచి ఆమెకు కాఫీ ఇచ్చేవాడు. ఆఫీస్లో లంచ్ టైం అయితే ఈసారి దివ్య గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సిద్ధుయే బుక్వా, ఆకలేస్తుంది పద లంచ్కి అని పిలిచేవాడు. వర్షం వస్తే గొడుగులో తన వైపుకి లాక్కునేవాడు. రాత్రి ఆలస్యంగా పనిచేస్తే వేడివేడి పాలు తీసుకునేవాడు. దివ్యకు ఇష్టమైన పుస్తకాలు ఆమె చెప్పకుండా కొనిచ్చేవాడు. ప్రతి చిన్న విషయంలోనూ ఆమెను ప్రేమగా చూసుకునేవాడు. దివ్యకు మాత్రం ఏమీ అర్థం కావటం లేదు. ఇంత ప్రేమ, ఇంత శ్రద్ధ, ఇంత హక్క, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రతిరోజు ఆలోచించేది. కానీ ఆ మార్పు ఆమెకు ఎంతో నచ్చేది. రోజురోజుకి సిద్ధు మీద ప్రేమ ఇంకా పెరుగుతూనే ఉంది. ఒక ఆదివారం నాడు సిద్ధు అన్నాడు, దివ్య బయటకు వెళ్దాం. ఎక్కడికి? సర్ప్రైజ్. ఇద్దరు కారులో బయలుదేరారు. ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న సరస్సు దగ్గరికి వెళ్ళారు. చాలా ప్రశాంతమైన ప్రదేశం. దివ్యకు ఆ ప్రదేశం చాలా నచ్చింది. ఇద్దరూ నవ్వుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చాలాసేపు గడిపారు. తిరిగి వస్తుండగా చినుకులు మొదలయ్యాయి. దివ్య ముందు నడుస్తుంది, సిద్ధు వెనక నడుస్తున్నాడు. అప్పుడే వేగంగా వస్తున్న ఒక కారు బ్రేక్ ఫెయిల్ అయి నేరుగా దివ్య వైపు దూసుకొచ్చింది. అన్ని క్షణాల్లోనే జరిగిపోయాయి. దివ్య అని సిద్ధు గట్టిగా అరిచాడు. ఒక్కసారిగా పరిగెత్తి దివ్యను బలంగా తన వైపుకి లాగాడు. ఇద్దరూ రోడ్డు పక్కకు పడిపోయారు. కారు వాళ్లను త్రుటిలో తప్పించుకొని దూసుకొని వెళ్ళిపోయింది. దివ్యకు ఇంకా ఏం జరిగిందో అర్థం కాలేదు. భయంతో వణికిపోతుంది. సిద్ధు మాత్రం ఆమెకు ఏమైనా తగిలిందేమోనని ఆందోళనగా చూస్తున్నాడు. దివ్య, ఎక్కడైనా దెబ్బలు తగిలిందా చెప్పు అని కంగారుగా అడిగాడు. ఆ క్షణంలో దివ్య గుండెల్లో పేరుకుపోయిన భయం ప్రేమగా బయటపడింది. ఆలోచించకుండా సిద్ధుని గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, ఐ లవ్ యూ సిద్ధు, ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. నేను నువ్వు లేకుండా బతకలేను. ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. సిద్ధు మాత్రం ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయాడు. కొన్ని క్షణాలు కళ్ళను మూసుకున్నాడు. పెదవులపై చిరునవ్వు, కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మనసులో గెలిచాను, నా ఛాలెంజ్ కాదు, నా ప్రేమ గెలిచింది అని అనుకున్నాడు. దివ్య ఇంకా అతడి గుండెలపై ముఖం పెట్టుకుని ఏడుస్తూనే ఉంది. సిద్ధు మెల్లగా ఆమె ముఖానికి పైకెత్తాడు. కన్నీళ్లు తుడిచాడు. చిరునవ్వుతో అడిగాడు, ఇప్పుడేమన్నావు? దివ్య ఒక్కసారిగా షాక్ అయింది. తను ఏమన్నానో గుర్తు తెచ్చుకుంది. ముఖం మొత్తం సిగ్గుతో ఎర్రబడిపోయింది. నేనేం అనలేదు అని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. సిద్ధు నవ్వాడు. అబద్ధం, స్పష్టంగా విన్నాను, మళ్ళీ చెప్పు. దివ్య తల ఊపింది. చెప్పను, సిగ్గేస్తుంది. సిద్ధు నవ్వుకుంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు. సరే, ఈ ఒక్కసారి చాలులే, మిగతా జీవితం అంతా నేను నీకే చెప్తుంటాను అని ఆమె నుదిటిపై మెల్లగా ముద్దు పెట్టుకున్నాడు. దివ్య సిగ్గుతో మళ్ళీ అతని గుండెలపై తలవాల్చుకుంది. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ ఇంటికి వచ్చారు. భోజనం చేస్తున్న సమయంలో దివ్యకు ఫోన్ మోగింది. స్క్రీన్ మీద మామయ్య గారు అని కనిపించింది. ఆమె వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో మావయ్య, ఎలా ఉన్నారు? అవతల నుంచి రాఘవేంద్రరావు గారు ప్రేమగా మాట్లాడాడు. అమ్మా, మేం బాగున్నాం, మీరెలా ఉన్నారు అని అడిగారు. బాగున్నాం మామయ్య గారు అని అంటే, 10 రోజుల్లో పండగ ఉంది కదా, ఈసారి మీ ఇద్దరు తప్పకుండా ఇంటికి రావాలి. 10 రోజులు మా దగ్గరే ఉండండి, చాలా రోజులైంది. దివ్య చిరునవ్వుతో సరే మావయ్య అని ఫోన్ పెట్టేసింది. కొద్దిసేపటి తర్వాత ఆమె సిద్ధు దగ్గరికి వచ్చింది. సిద్ధు, మావయ్య ఫోన్ చేశారు, పండక్కి ఇంటికి రమ్మన్నారు, 10 రోజులు ఉండమన్నారు. సిద్ధు నిశ్శబ్దంగా నవ్వాడు. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. మనసులో మాత్రం ఒక ఆలోచన. ఇక్కడ ఇద్దరం వేర్వేరు గదుల్లో ఉంటాం. ప్రతిరోజు దివ్య నాకెంతో దగ్గరగా ఉన్నా నా జీవితానికి ఇంకా దూరంగానే ఉంది. అక్కడ అమ్మా నాన్నల ఇంట్లో ఒకే గదిలో ఉండాల్సి వస్తుంది. బహుశా అదే మా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే అవకాశం కావచ్చు. సిద్ధు నెమ్మదిగా దివ్య వైపు చూశాడు. సరే వెళ్దాం. దివ్య ఆశ్చర్యంగా అడిగింది. నిజంగానేనా? పండుగ కుటుంబంతో కలిసి చేసుకోవాలి. దివ్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. థ్యాంక్ యూ సిద్ధు అంది. సిద్ధు ఏమీ మాట్లాడలేదు. కానీ మనసులో మాత్రం ఒకటే నిర్ణయం తీసుకున్నాడు. ఈ 10 రోజులు దివ్యకు నేను కోల్పోయిన సంవత్సరాల ప్రేమను తిరిగి ఇవ్వలేను, కానీ ఆమె జీవితంలో కొత్త జ్ఞాపకాలను మాత్రం తప్పకుండా సృష్టిస్తాను. బయట ఆకాశ పౌర్ణమి, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. వారి జీవితాల్లో కూడా చీకట్లు నెమ్మదిగా తొలగిపోతుంది. మరుసటి రోజు ఉదయం సిద్ధు దివ్య ఇద్దరూ పండుగ కోసం ఇంటికి బయలుదేరారు. కారులో ఎప్పటిలాగే ప్రశాంతమైన నిశ్శబ్దం. కానీ ఈసారి నిశ్శబ్దానికి ఇద్దరూ ఎంతో హాయిగా అనిపించింది. దాదాపు 2 గంటల ప్రయాణం తర్వాత కార్ ఇంటి ముందు ఆగింది. సిద్ధు, దివ్య అంటూ మాధవి బయటికి వచ్చేసింది. వెనక రాఘవేంద్రరావు కూడా.
సిద్ధు కారులోంచి దిగగానే మాధవి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఎలా ఉన్నావు నానా? సిద్ధు చిరునవ్వుతో చాలా బాగున్నానమ్మా అని అన్నాడు. ఆ మాట మాధవి ఎన్నో నెలల తర్వాత వింటుంది. రాఘవేంద్రరావు భుజం మీద చేయి వేసి, రా బాబు, ఇప్పుడు మా పాత సిద్ధు తిరిగి వచ్చినట్టున్నాడు అన్నాడు. సిద్ధు నవ్వుతూ, కొంచెం ఆలస్యమైంది అంతే నానా అని చెప్పాడు. ఆ మాటకి మాధవి రాఘవేంద్రరావు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. మా అబ్బాయి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు అని ఇద్దరు మనసులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే సిద్ధు చిన్నప్పటిలాగే అల్లరి మొదలుపెట్టాడు. అమ్మా, కాఫీ ఎక్కడా? నీ చేతి ఫిల్టర్ కాఫీ తాగి చాలా రోజులైంది. మాధవి నవ్వేసింది. ఇప్పుడే తీసుకువస్తాను. నానా అని రాఘవేంద్ర వైపు తిరిగి, ఈసారి చెస్లో మిమ్మల్ని ఓడించాలి. రాఘవేంద్రరావు కూడా నవ్వుతూ, ముందు భోజనం చేయి, తర్వాత చూద్దామన్నాడు. దూరంగా నిలబడి చూస్తున్న దివ్య ఆనందంతో నిండిపోయింది. ఇదే కదా నేను ప్రేమించిన సిద్ధు అని మనసులో అనుకుంది. కొద్దిసేపటి తర్వాత సిద్ధు తన బ్యాగ్ తీసుకుని మెట్లెక్కడం మొదలుపెట్టాడు. నేరుగా తన బెడ్రూమ్ వైపు నడిచాడు. దివ్య మాత్రం మెట్ల దగ్గరే ఆగిపోయింది. నేను ఎక్కడ ఉండాలి? ముందులాగే గెస్ట్ రూమ్లోనా అని సందేహంగా చుట్టూ చూసింది. అప్పుడే మాధవి ఆమె దగ్గరకు వచ్చింది. ఏంటమ్మా ఇంకా ఇక్కడే నిలబడ్డావు? దివ్య సంకోచంగా నవ్వింది. అది నేను. మాధవి ఆమె చేతుల్ని పట్టుకొని నవ్వింది. సిద్ధు గది ఎక్కడో నీకు తెలుసు కదా, అదే మీ ఇద్దరి గది. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? దివ్య ఒక్కసారిగా తడబడింది. నేను సిద్ధు రూమ్లోనా? అవునమ్మా, భార్యాభర్తలు ఇద్దరు వేరే వేరే గదిలో ఉంటారా అని మాధవి నవ్వుతూ చెప్పింది. దివ్య ముఖం ఎర్రబడిపోతుంది. సరే అత్తయ్య అని మెల్లగా తల ఊపింది. బ్యాగ్ చేతిలో పట్టుకుని చాలా నెమ్మదిగా సిద్ధు గదివైపు నడిచింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏమంటారో, ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, నేను లోపలికి వెళ్తే కోప్పడతారేమో అనే భయంతో తలుపు దగ్గర ఆగిపోయింది. గదిలో సిద్ధు కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. తలుపు దగ్గర దివ్య నీడ కనిపించగానే చిన్నగా నవ్వుకున్నాడు. రా బుక్వామ్, రా నా బుక్వామ్, ఇంకా నన్ను చూసి భయపడుతున్నావా? ఇన్ని సంవత్సరాలు నీ మనసులో ప్రేమ దాచుకున్నావు, నన్ను ఎంత ఏడిపించావో. ఇప్పుడు ఈ సిద్ధుగాడంటే ఏంటో నీకే చూపిస్తాను అని మనసులో అనుకుని తలుపు బయట దివ్య ఇంకా ధైర్యం కూడగట్టుకుంటూనే ఉంది. లోపల సిద్ధు పెదవులపై చాలా రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు వికసించింది. గది తలుపుల దగ్గర దివ్య మెల్లగా తలుపు తట్టింది. సిద్ధు, నేను లోపలికి రావచ్చా? లోపల నుంచి సమాధానం రాకపోవడంతో తలుపు కొద్దిగా తెరిచి లోపల అడుగుపెట్టింది. అప్పుడే షర్ట్ విప్పుతున్న సిద్ధు అద్దం ముందు నిలబడి ఉన్నాడు. ఒక్కసారిగా ఇద్దరూ కళ్ళు కలిశాయి. అయ్యో! దివ్య ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే రెండు చేతులు కళ్ళను మూసుకొని వెనక్కి తిరిగింది. సారీ సిద్ధు, మీరు డ్రెస్ మార్చుకుంటున్నారని తెలియదు అని తడబడుతూ చెప్పింది. సిద్ధు మాత్రం ఆమెను అల్లరిని చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. అరే, ఇంత భయపడాల్సిన పని ఏముంది అన్నాడు నవ్వుతూ. దివ్య మాత్రం ఇంకా వెనక్కి తిరిగే ఉంది. నేను బయట వెయిట్ చేస్తాను, మీరు మార్చుకున్నాక పిలవండి అని చెప్పి వెళ్ళబోతుండగా సిద్ధు నవ్వుతూ అన్నాడు. దివ్య, ఒక్క నిమిషం. ఆమె అలాగే నిలబడిపోయింది. కళ్ళు తెరవచ్చా అని సంకోచంగా అడిగింది. తెరవచ్చు, నేను షర్ట్ వేసేసుకున్నాను. దివ్య నెమ్మదిగా చేతులు కళ్ళ మీద నుంచి తీసింది. జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూసింది. సిద్ధు అప్పటికే కొత్త షర్ట్ వేసుకొని చేతులు మడుస్తూ ఆమెను చూస్తున్నాడు. ఆమె ఊపిరి పీల్చుకొని హమ్మయ్యా అంది. అది విని సిద్ధు నవ్వేశాడు. ఏమైంది, అంత టెన్షన్ పడిపోయావు? దివ్య సిగ్గుతో తలదించుకుంది. అది నేను తలుపు తట్టి సమాధానం రాకపోవడంతో అలా వచ్చేశాను. సిద్ధు దగ్గరగా ఒక అడుగు వేసి చిలిపిగా అన్నాడు. ఇక నుంచి ఈ గదే కాదు, ఈ మనిషి కూడా నీవాడే. లోపలికి రావడానికి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. ఆ మాట విన్న దివ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఆమె పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు మెరిసింది. సిద్ధు మనసులో మాత్రం ఇలా కొంచెం కొంచెంగా నీ భయాన్ని పోగొడతాను బుక్వామ్ అని అనుకుంటూ ఆమె సిగ్గుపడుతున్న ముఖాన్ని చూస్తూ చిరునవ్వు నవ్వాడు. ప్రయాణం చేసి బాగా అలసిపోవడంతో డిన్నర్ తొందరగా కంప్లీట్ చేసి నిద్రపోతాడు సిద్ధు. దివ్య వాళ్ళ అత్తగారితో కలిసి ముచ్చట్లు చెప్తూ వంటగది అంతా సర్దుకొని రూమ్కి వచ్చేసరికి సిద్ధు నిద్రపోతూ ఉంటాడు. అలా నిద్రపోతున్న సిద్ధు చూసి తనకు తెలియకుండానే దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది. సిద్ధు తల వెంట్రుకలను ఆడిస్తూ సిద్ధుని అలా చూస్తూ సిద్ధు నిద్రపోతున్నాడు అని అనుకుని దివ్య, ఇలా ఉండాలి, ఎప్పుడూ నా సిద్ధు హ్యాపీగా ఉండాలి అని నేను ఎప్పుడూ కోరుకునేది. నేను ఇంత దగ్గరగా చూస్తానని కూడా అనుకోలేదు.
ఎంత క్యూట్గా ఉన్నావురా, ఒక్క ముద్దు పెట్టుకుంటా, ప్లీజ్ ఫీల్ అవ్వకు, ఇవన్నీ నాకు మెమరీస్గా ఉంటాయి అని తన బుగ్గ మీద కిస్ చేస్తుంది. చూడు, నిద్రలో కూడా ఎంత చక్కగా నవ్వుతున్నావో, నీ నవ్వు అదంటే నేను పడి చచ్చిపోతాను. ఇన్ని నెలల తర్వాత మళ్ళీ నీ నవ్వుని నేను చూస్తాను, చాలా సంతోషంగా ఉంది. నేను దేవుడికి చాలా మొక్కులు మొక్కేశాను నీకోసం, నీ ఆనందం కోసం. చాలు ఇంకా నా జీవితానికి. సిద్ధు ఒక్కసారిగా దివ్య నడుం పైన చేయి వేసి దగ్గరికి లాక్కొని తన చుట్టూ చేతులు వేసుకొని పడుకుంటాడు. దివ్య షాక్ అవుతూ ఒక్కసారి సిద్ధు కళ్ళల్లోకి చూస్తుంది. సిద్ధు నిద్రపోతూనే ఉంటాడు. దాంతో అమ్మయ్య అని ఆ రాత్రంతా అంత దగ్గరగా ఉన్న సిద్ధునే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది. నుదుటి మీద ఎవరో ముద్దు పెట్టడంతో మెలకు వచ్చిన సిద్ధు కళ్ళు తెరవకుండానే దివ్య చెప్పిన మాటలన్నీ వింటూ ఉంటాడు. సిద్ధు దివ్య నిద్రపోయాక తనని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ బుక్వామ్ అంటాడు. నెక్స్ట్ డే, అమ్మా దివ్య, పెళ్ళి జరిగితే నేను వెంకటేశ్వమి కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను. ఇన్నాళ్ళకి మీరు ఇప్పుడు వచ్చారు. ఇవాళ శనివారం కదా, గుళ్ళో పీటల మీద కూర్చుందరు కానీ ఇదిగో ఈ శారీ కట్టుకొని రెడీ అవ్వమ్మా. ఇదిగో ఇవి మా అత్తగారు ఇచ్చిన నగలు, ఇవి కూడా నీకే ఇస్తున్నాను. ఇందులో నీకు ఏవి నచ్చితే అవి వేసుకో అని మాధవి చెప్తుంది. సరే అని వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి శారీ పెట్టికోట్ బ్లౌజ్ వేసుకుంటుంది. శారీ చీర కట్టుకోవటం రాదు దివ్యకి. సెల్ ఫోన్ ఆన్ చేసి హౌ టు డ్రాప్ ఏ శారీ అని టైప్ చేసి అలాగే కట్టుకుంటుంది, కానీ రావటం లేదు. దివ్యను ఒక్కసారిగా చూసి షాక్ అయ్యాడు. దివ్య చాలా అందంగా ఉంటుంది. సన్నని నడుము, ఎంతో అందంగా లోతులు కొలవాలి అన్నంతగా గుండ్రంగా ఉన్న నాభి, కొంచెం పైకి డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్లో తనను బాగా ఎలివేట్ ఇచ్చి చాలా అందంగా కనిపిస్తున్న క్లీవేజ్లో బంధించి ఉన్న తన ఎద అందాలు చూసి ముగ్ధుడయ్యి అలా దివ్యని అలా చూస్తూ ఉండిపోయాడు. చాలాసేపు ట్రై చేసి విసిగెత్తి ఛీ అని చెప్పేసేసి తన శారీని కింద పడేసి అబ్బా ఇప్పుడు ఎవరు కడతారు నాకు అనని అనుకుంటూ అత్తయ్యని హెల్ప్ అడుగుదాం అని తనలో తాను అనుకుంటూ తల పైకెత్తి చూస్తూ ఉంది. తననే కన్నార్పకుండా చూస్తూ ఉన్న సిద్ధుని చూసి కంగారుగా శారీని తన ఒంటికి అడ్డం పెట్టుకుంది దివ్య. సిద్ధు, నువ్వెప్పుడు వచ్చావు అని కంగారుగా అడుగుతుంది. సిద్ధు ఆ మాటలకు దివ్యని కన్నార్పకుండా చూస్తూ చిన్నగా ఒక్కో అడుగు వేసుకుంటూ దివ్య వైపు వస్తుంటాడు. దివ్య కంగారుగా సిద్ధు సిద్ధు అని అంటూ ఒక్కో అడుగు వెనక్కి వేసుకుని వెళ్తూ ఉంటుంది. వెనక గోడ రావటంతో గోడ దగ్గర ఆగిపోతుంది. సిద్ధు దివ్య మొహంలో మొహం పెట్టగానే దివ్య గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. సిద్ధు దివ్య కప్పుకున్న శారీని లాగేసి దివ్యకు కట్టడం స్టార్ట్ చేస్తాడు. దివ్య సిద్ధు కడుతుంటే చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఈలోపు సిద్ధు దివ్య బొడ్డులో చేరాను తానే దొప్పుతాడు. ఇప్పటి వరకు ఎప్పుడు మగవాడి స్పర్శ తగలని దివ్య ఫస్ట్ టైం, అది తను కోరుకున్న వాడి చేయి తగలటంతో ఒక్కసారిగా గుండె చల్లుమంటూ వెన్నులో వణుకు పుడుతుంది. సిద్ధు అని చాలా చిన్నగా కళ్ళు మూసుకొని పిలుస్తుంది. దాంతో తలపైకెత్తి దివ్యని చూస్తాడు. తమకంతో కళ్ళు గట్టిగా మూసుకొని ఉంటుంది దివ్య. తన పెదాలతో దివ్య మెడవంపున ముద్దు పెడుతూ చిన్నగా శారీ కడుతూ సిద్ధు చేతులు తగిలిన ప్రతిసారి దివ్య ఒళ్ళు పులకరిస్తుంది. గట్టిగా హక్ చేసుకొని చెవిలో ఊదుతూ బ్లౌజ్ థ్రెడ్స్ అని చాలా హస్కీగా అంటాడు. దివ్య అని గట్టిగా శ్వాస తీసుకుంటుంది సిద్ధు చేసే పనులకి. వెనక్కి తిప్పి ఎలాంటి అచ్చాదనాలేని తన వీపు మీద మీసాలతో రాస్తూ చిన్నగా పంటిగాటు పెట్టి కిందకొచ్చి నడుమును ముద్దాడి శారీ పిన్ పెట్టి గట్టిగా దివ్య నడుము ఒత్తుతూ తన లోతైన నాభిని కొలుస్తూ ఉంటాడు. దివ్య అప్రయత్నంగా సిద్ధు తలను తన పొట్టలోకి ఇంకా గట్టిగా అదుముకుంటుంది. ఇంతలో మాధవి, దివ్య రెడీ అయ్యావా, తొందరగా రామ్మా, లేట్ అవుతుంది అని పిలుస్తుంది. ఆ మాటతో దివ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి ఈ ప్రపంచంలోకి వస్తుంది. సిద్ధు తలని గట్టిగా పట్టుకున్నదల్లా ఒక్కసారిగా దూరం తోసేస్తుంది. వస్తున్నా అత్తయ్య అని అంటుంది. అది ఊహించని సిద్ధు ఒక్కసారిగా వెళ్ళి కింద పడతాడు. రాక్షసి అంటూ చేదులుపుకుంటాడు. దివ్య కంగారుగా సారీ సిద్ధు అని కంగారుగా చేతిని చూస్తూ దెబ్బ తగిలిందా అని చెయ్యంతా చూస్తూ ఉంటుంది. దివ్య పడే టెన్షన్ చూస్తూ సిద్ధు చాలా నవ్వుకుంటాడు. దివ్యని దగ్గరగా లాక్కొని
ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు అని అంటాడు. సారీ సిద్ధు, ఏదో కంగారులో అలా నాకు తెలియకుండా తోసేశాను అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి దివ్యకి. సిద్ధు దివ్యని గట్టిగా దగ్గరికి లాక్కొని మొహంలో మొహం పెట్టి సారీ ఇలా చెప్తారా, మరి ఎలా అన్నట్టు చూస్తూ ఉంటుంది దివ్య. ఉమ్మ అనుకుంటూ తన పెదాల వైపు తీసుకెళ్తూ ఉంటాడు. దివ్య పెదాల దగ్గరికి తెస్తూ ఉండగా దివ్య తన చేతులను అడ్డు పెట్టుకుంటుంది. సిద్ధు వెళ్ళి కిస్ చేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి సిద్ధు కనిపించింది. దానికి చూసి నువ్వు నిజంగా రాక్షసివే అని అంటూ ఉండగా టెంపుల్కి టైం అవుతుంది సిద్ధు, ప్లీజ్ ఇంకా వెళ్దాం అని క్యూట్గా ఫేస్ పెట్టుకొని అడుగుతుంది. ఇప్పుడైతే వదులుతున్నాను, నెక్స్ట్ టైం ప్లీజ్లు ఏవి పనిచేయవు నా దగ్గర అని సిద్ధు దివ్యని వదలాలి అని లేక చాలా కష్టపడి కంట్రోల్ చేసుకుంటూ దివ్య నుంచి దూరంగా వెళ్తాడు. దివ్యని అలా తీసుకుని వెళ్ళి అద్దం దగ్గర నిల్చోపెట్టి చూడు నా బుక్వం ఎంత అందంగా ఉందో, ఏదో తక్కువైంది అని అక్కడ కుంకుమ ఉంటే అది తీసుకుని తన నుదిటిని పెడతారు. ఇప్పుడు పర్ఫెక్ట్ అని అంటాడు. దివ్య మాత్రం సిద్ధుని కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. ఓకే అయితే నేను రెడీ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళు దివ్య అని అంటాడు సిద్ధు. అదేంటి నువ్వు ఇందాకే స్నానం చేసావు కదా అని అంటుంది దివ్య. గమనించావా, ఏం చేస్తాం, నిన్ను ఇలా చూస్తూ ముట్టుకోకుండా ఉండటం ఎంత కష్టం, వెళ్ళి చన్నీళ్ళ స్నానం చేస్తే తప్ప ఈ తాపం తీరదు అని దివ్య వైపు చాలా రొమాంటిక్గా చూస్తూ, వైఫ్కి చీర కట్టాక తప్పకుండా స్నానం చేయాలంట దివ్య, నీకు తెలీదా అని అంటూ లోపలికి వెళ్ళిపోతాడు సిద్ధు. అది విన్న దివ్య ఇలాంటి రూల్ ఒకటి ఉంటుందా అని మనసులో అనుకుంటూ ఉండగా మాధవి మళ్ళీ దివ్య టైం అవుతుందమ్మా తొందరగా రా అని అనటంతో కిందకి వెళ్తుంది. కొద్దిసేపటికి అందరూ ఆలయానికి చేరుకున్నారు. గుడంతా మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. పూజారి భార్యాభర్తలు ముందుకు రండి అని పిలిచాడు. సిద్ధు సహజంగానే తన చేయి ముందుకు చాపాడు. దివ్య క్షణం సంకోచించి మెల్లగా అతని చేయి పట్టుకుంది. సిద్ధు మాత్రం ఆ చేయిని వదల్లేదు. కళ్యాణం ప్రారంభమైంది. పూజారి ఒక్కో మంత్రం చెబుతుంటే సిద్ధు చాలా శ్రద్ధగా వింటున్నాడు. దివ్య మాత్రం ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది. ఇంత భక్త సిద్ధు పూజ చేయటం ఆమె ఎప్పుడూ చూడలేదు. పసుపు అక్షంతలు చేతిలో పట్టుకుని సిద్ధు కళ్ళు మూసుకున్నాడు. మనసులో నిశ్శబ్దంగా ప్రార్థించాడు. స్వామి, ఒకప్పుడు నా చేతిలో ఉన్న వజ్రాన్ని నేను రాయిగా చూశాను. ఇప్పుడు ఆ వజ్రం విలువ తెలిసింది. ఈ జన్మలో దివ్య కళ్ళల్లో ఒక్క కన్నీటి చుక్క కూడా నా వల్ల రాకుండా చూసుకునే శక్తిని ఇవ్వు. ఆమె నవ్వు నా జీవితమంతా అలాగే ఉండాలి అని కళ్ళల్లో ఒక చిన్న కన్నీటి చుక్క మెరిసింది. దివ్య ఆ కన్నీటిని గమనించి సిద్ధు అని మెల్లగా పిలిచింది. సిద్ధు కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఏమీ లేదు అన్నాడు. కానీ ఆ నవ్వులో చాలా ప్రేమ ఉంది, చాలా కృతజ్ఞత ఉంది. పూజ పూర్తయింది. పూజారి ఇద్దరూ కలిసి స్వామివారికి హారతి ఇవ్వండి అన్నాడు. సిద్ధు హారతి పళ్ళం పట్టుకుని దివ్య చేతిపై తన చేయి ఉంచాడు. ఇద్దరూ కలిసి హారతి ఇచ్చారు. మాధవి రాఘవేంద్రరావు దూరం నుంచి అది చూసి చాలా ఆనందపడ్డారు. చూశారా అని మాధవి నెమ్మదిగా అంది. మన సిద్ధు దివ్యని ఎలా చూసుకుంటున్నాడో. రాఘవేంద్రరావు చిరునవ్వు నవ్వాడు. దేవుడు ఆలస్యంగా అయినా మా అబ్బాయికి తన అదృష్టం విలువ తెలిసేలా చేశాడు. గుడి బయటకు వచ్చాక దివ్య మెట్లు దిగుతూ ఉండగా చీర కొంగు కాలి కింద చిక్కుకుంది. ఆమె తూలబోతుంటే ఒక్క క్షణం సిద్ధు ఆమె నడుం పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. దివ్య నేరుగా అతని ఛాతీకి ఆనుకుంది. కొన్ని క్షణాలు ఇద్దరి కళ్ళు కలిశాయి. చుట్టూ ఉన్న శబ్దం వాళ్ళకి వినిపించలేదు. సిద్ధు మెల్లగా ఆమె నుదుటిపైనున్న పడిన జుట్టును చెవి వెనక్కి సరిచేసి జాగ్రత్త అన్నాడు. దివ్య కళ్ళల్లో చిరునవ్వు. మీరు ఉన్నారు కదా అని మెల్లగా చెప్పింది. ఆ ఒక్క మాట సిద్ధు హృదయాన్ని తాకింది. అవును, ఇక నుంచి ఎప్పటికీ ఉంటాను అని మనసులోనే మాటిచ్చుకున్నాడు. ముందు నడుస్తున్న దివ్యను చూస్తూ సిద్ధు పెదవులపై ప్రశాంతమైన చిరునవ్వు విరిసింది. ఈసారి అతనికి తన జీవితంలో దొరికిన గొప్పవరం దివ్యనే అనే విషయం ప్రతి గుండె చప్పుడు గుర్తు చేస్తుంది. ఆ రోజు రాత్రి, ఇవాళ కళ్యాణం జరిగింది కదరా, ఉపవాసం ఉండాలి మీ ఇద్దరు అని చెప్పి మాధవి వెళ్ళి దివ్యకు పాలు తీసుకొని సిద్ధుకి ఇచ్చి తాగమనింది. ఇదిగో ఇది దివ్యకి, మార్నింగ్ నుంచి బాగా అలసిపోయింది. దివ్య ఏదో మీటింగ్లో ఉంది అని గదిలోనే ఉంది. పైకి కిందకి ఏం తిరుగుతుంది, నువ్వివ్వు అని అంతంతో సిద్ధు అలాగే అమ్మా అని దివ్యకు పాలు తీసుకొని వెళ్తాడు.
దివ్యకి మీటింగ్ అయిపోవటంతో మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అవ్వటం వల్ల బాగా అలసిపోయి ఫ్రెష్ అవ్వాలి అని బాత్రూమ్కి వెళ్ళింది. ఇంతలో సిద్ధు మిల్క్ తీసుకుని వస్తాడు. సిద్ధు రూమ్ డోర్, దివ్య బాత్రూమ్ డోర్ ఒకేసారి ఓపెన్ అవుతాయి. చేతిలో పాల గ్లాస్తో సిద్ధు టవల్ చుట్టుకొని సాంగ్ పాడుకుంటూ బయటకు వచ్చిన దివ్య చూసి షాక్ అవుతారు. దివ్య దగ్గరికి వచ్చిన సిద్ధు చాలా క్యాజువల్గా, అమ్మ నిన్ను పాలు తాగమంది, ఇదిగో అని గ్లాస్ దివ్య చేతిలో పెడతాడు సిద్ధు. అలా ఇవ్వటంతో కంగారుతో ఏం చేయాలో తెలియక గబగబా తాగుతుంది. సిద్ధు తన పెదాలను క్లీవేజ్ దగ్గర ఉంచుతాడు. కంగారుగా పాలు తాగటం వల్ల కొన్ని పాలు పెదవుల చివరి నుంచి కారిన పాల ప్రయాణం గడ్డం మీద నుంచి మెడకు, అక్కడ నుంచి తన చుట్టుకున్న టవల్ లోపలికి ఫాస్ట్గా వెళ్ళటంతో సిద్ధు చాలా కష్టపడి ఆ పాల చుక్కను ఇంకా లోపలికి వెళ్లకుండా దివ్య క్లివేజ్ దగ్గర తన పెదవులను ఆనించి నాలుకతో పట్టుకుని జుర్రుకుంటూ ఉంటాడు. దివ్య సిద్ధు చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసుకుని చేతిలోని గ్లాస్ కింద పడేస్తుంది. అప్పుడే అటుగా వెళ్తున్న మాధవి రాఘవేంద్రరావు గారు ఏంటా శబ్దం అని కిటికీలోంచి చూస్తారు. వాళ్ళు చూసిన మాధవి సిగ్గుతో రాఘవేంద్రరావు గారి వైపు చూస్తుంది. ఇద్దరు వాళ్ళ సంతోషంగా ఉంటున్నారని చాలా ఆనందపడుతూ అక్కడ ఉండకూడదు అని వెళ్ళిపోతారు. దివ్య కళ్ళు గట్టిగా మూసుకొని బొమ్మలాగా బిగుసుకుపోతుంది. మధ్యలో చిరుముద్దులు ఇస్తూ పంటిఘాట్లు పెడుతూ సిద్ధు చేతులు దివ్య వంటిని తడిమేస్తూ ఉన్నాయి. అప్పటిదాకా టవల్ని గట్టిగా పట్టుకున్న దివ్య ఇప్పుడు సిద్ధు చేసే పనులకు తట్టుకోలేక టవల్ని వదిలేసి తన ఎద మీద ఉన్న సిద్ధు తలలోకి చేతులు పోనిచ్చి జుట్టుని గట్టిగా పట్టుకుంటుంది. సిద్ధుకి సహకరిస్తూ ఉంటుంది. పాలధార గారిన వైపే తన నాలుకను పెదవులను పోనిస్తూ చివరకు పెదాల మీద ఉన్న మీగడను రుచి చూస్తూ చిన్నగా దివ్య నోరు తెరిపించి నాలుకను కూడా చప్పరిస్తూ ఉంటాడు. దివ్య సిద్ధు స్పర్శ తగలగానే మైకంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా అంతే. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే దివ్యని అలా చూసిన సిద్ధు మతిపోయింది. ఏంటిది వాళ్ళ నన్ను ఇలా చంపుతుంది, అసలే పాలరాతి శిల్పంలా ఉంది ఇది, దాని మీద మళ్ళీ పాలు కారుతుంది. పొద్దున సగం చూపించింది, ఇప్పుడు మిగిలిన సగం చూపిస్తుంది. అసలు నేను తట్టుకోగలనా లేనా అని కూడా ఆలోచించట్లేదు. దీనికి దేవుడా ఇక కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు అని అనుకుంటూ ఆక్రమిస్తాడు దివ్యని. ఇంతలో సిద్ధు ఫోన్ మోగుతుంది. ఇద్దరికీ వినిపించదు. మొబైల్ కంటిన్యూగా రింగ్ అవ్వటంతో సిద్ధు పట్టించుకోకపోయినా దివ్య సిద్ధుని తోస్తుంది. సిద్ధు అయినా వదలకుండా దివ్యని గట్టిగా పట్టుకుంటాడు. ఇంతలో దివ్య ఊపిరి భారం అవ్వటం గమనించిన సిద్ధు దివ్యని వదులుతాడు. దివ్య గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ప్లీజ్ సిద్ధు, ఎవరో ఫోన్ చేస్తున్నారు అని చాలా ఆయాసంగా అంటుంటే సిద్ధు దివ్యని గమనిస్తాడు. తన ఒంటి మీద ఉన్న టవల్ కూడా జారిపోయింది. దివ్య గమనించదు. తన ఎద ఇంకా ఉప్పొంగి పైకి కిందకి ఊగుతూ సిద్ధు కళ్ళు అలా అప్పగించుకొని దివ్య పైనుంచి కింద దాకా చూస్తూ ఉంటాడు. దివ్య ఏంటి సిద్ధు అలా చూస్తున్నాడు అని కిందకి చూస్తుంది. టవల్ కూడా ఉండదు. దివ్య కంగారుగా బాత్రూంలోకి పరిగెడుతుంది. సిద్ధు దివ్యని ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు. సిద్ధు తన ఒంటి మీద బట్టలు కూడా తీసేస్తూ దివ్య వైపు కైపుగా చూస్తూ దివ్య గుండెల మీద వాలి దివ్య దివ్య అని చాలా హస్కీగా పిలుస్తాడు. హా అని అనడంతో దివ్య పైనుంచి లేచి నుదుటి మీద కిస్ చేస్తూ ఐ లవ్ యూ దివ్య అని చెప్తాడు. దివ్య అలా చూస్తూ ఉండిపోతుంది. కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. సిద్ధు దివ్యని చాలా గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ బుక్వామ్, ప్రతిరోజు నీతో ఇలాగే ఇంతే దగ్గరగానే ఉంటాను, ప్రామిస్ అని అంటాడు. దివ్య సిద్ధుని హక్ చేసుకొని నిజంగానా సిద్ధు, నిజంగా అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు దివ్య కళ్ళ నీళ్లను తన చెంపలతో తుడుస్తూ చూపించేనా నా ప్రేమ ఎంతో అని దివ్య పెదాల మీద ముద్దు పెడుతూ చాలా తీయగా నెమ్మదిగా ఒక్క ముద్దుతోనే చూపించేస్తాం స్టార్ట్ చేస్తాడు. నిజం బుక్వామ్, ఐ లవ్ యూ సో మచ్ అని అంటాడు. దివ్య ఆనందంతో సిద్ధు మొహమంతా ముద్దులు కురిపిస్తుంది. ఇంతలో దివ్యకి సడన్గా నిహారిక గుర్తొస్తుంది. మరి నిహారిక అని చాలా అమాయకంగా అడుగుతుంది. దాంతో సిద్ధు దివ్య వైపు చూసి లేదు, ఇక నుంచి నా జీవితంలో నువ్వు తప్ప ఎవరూ ఉండరు, ప్రామిస్ అంటాడు. దివ్య ఆయన డౌట్తో నిహారిక వస్తే అని అడుగుతుంది. సిద్ధు అబ్బా దీనికి ఒక్క మాటతో చెప్పకూడదు. దివ్య పెదాల మీద మెత్తగా ముద్దు స్టార్ట్ చేసి గాఢంగా పెంచి ఊపిరి భారం అయ్యే వరకు వదలడు.
దివ్య ఆయాసపడుతూ నిహారిక అని అనబోతుంటే, వామ్మో దీనికి గ్యాప్ ఇవ్వకూడదు అని, నా ప్రేమ ఎలా ఉంటుందో చూడు అని సిద్ధు తన ప్రేమను చూపించడం స్టార్ట్ చేస్తాడు. సిద్ధు ముద్దుల ప్రయాణం దివ్య అణువణువు తాకుతూ ఒకరిలో ఒకరు కలిసిపోతారు. ఒక అరగంట తర్వాత సిద్ధు దివ్య గుండెల మీద పడుకుంటుంది. నచ్చిందా నా ప్రేమ? కనిపించిందా నీ మీద నా ప్రేమ అని అడుగుతాడు సిద్ధు. దివ్య సిద్ధు గుండెల మీద ముద్దు పెడుతూ హా అని అంటుంది. మరి నీ ప్రేమ నాకు చూపించవా అంటాడు సిద్ధు చిలిపిగా. దివ్య షాక్గా తలపైకెత్తి ఎలాగా అన్నట్టు చూస్తుంది. ఎలాగా అంటే దివ్యను పక్కకి తిప్పి ఇలాగా అని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఇలా ఇద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోతూ ఆ రాత్రి అలా కరిగిపోతుంది. నెక్స్ట్ డే దివ్య నిద్ర లెగుస్తుంది. నైట్ జరిగిందంతా నిజమైనా లేక కళ అని తనను తాను చూసుకుంటుంది. తర్వాత ఒక్కసారిగా సిద్ధు వైపు చూస్తుంది. ఒంటి మీద బట్టలు లేకుండా చాలా అలసిపోయి నిద్రపోతున్నాడు. సిద్ధు నుదిటి మీద చిన్న ముద్దు పెట్టి ఐ లవ్ యూ టూ అని బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. సిద్ధు నిద్ర లెగిసాడు. దివ్య కనిపించదు. బాత్రూమ్ నుంచి మ్యూజిక్ హమ్ చేసుకుంటూ స్నానం చేస్తుంది. దివ్య వాయిస్ వినిపిస్తుంది. సిద్ధు చిన్నగా నవ్వుకుంటాడు. దివ్య బయటకు వస్తుంది. సిద్ధుని చూస్తుంది. ఇంకా పడుకునే ఉంటాడు. సరే అని ముందు తల ఆరబెట్టుకుందామని తల తుడుచుకుంటూ ఉంటుంది. సిద్ధు వెనక నుంచి వచ్చి దివ్య మెడ మీద ఉన్న వెంట్రుకలను పక్కకు జరుపుతూ మెడ మీద ముద్దులు పెట్టుకుంటూ నీకు మళ్ళీ నా ప్రేమను చూపిస్తాను అని దివ్యను ఎత్తుకొని మంచం మీద పడుకోబెడతాడు. దివ్య ఇది మార్నింగ్ సిద్ధు ప్లీజ్ రా బాగోదు, ఇప్పటికే లేట్ అయింది, ఇది అత్తయ్య వాళ్ళ ఇల్లు వదలరా బాగోదు అంటుంది. మా అమ్మ వాళ్ళు ఏమనుకోరు, నువ్వు రావే బాబు అని అంటూ అల్లుకుపోతాడు. కొంచెం సేపటికి దివ్యని వదులుతాడు సిద్ధు. చూడు ఇప్పుడు మళ్ళీ నేను ఫ్రెష్ అవ్వాలి అని చిరుకోపంగా బాత్రూంలోకి వెళ్ళబోతుంటే నేను కూడా వస్తాను, మరి నీకు హెల్ప్ చేస్తాను అని సిద్ధు చిలిపిగా అంటాడు. నీకొక దండం బాబు అని చెప్పి దివ్య ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది. సిద్ధు ఫోన్ తీసుకొని చెక్ చేస్తాడు. నిన్న నైట్ ఎవరు ఫోన్ చేశారు అని చూస్తాడు. లాయర్ అని కనిపిస్తూ ఉంటుంది. లాయరా అని సిద్ధు కాల్ బ్యాక్ చేస్తాడు. హాయ్ సిద్ధు అని లాయర్ అంటారు ఫోన్లో. హాయ్ సిద్ధు ఎలా ఉన్నావు, నీకు ఒక గుడ్ న్యూస్, మీకు డైవర్స్ వచ్చేసాయి అని చెప్తాడు. సిద్ధు షాక్ అవుతాడు. డైవర్సా అని. సార్ మాకు డైవర్స్ వద్దు సార్, ప్లీజ్ సార్ క్యాన్సిల్ చేయించండి సార్ అని బ్రతిమలాడతారు. ఏంటయ్యా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు, మీ జనరేషన్ అంతా ఇంతేనా అని అనుకుంటూ సరే మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి మ్యారేజ్ సరిపోతుంది అని సరే ఉంటానని విసుగ్గా పెట్టేస్తారు. దాంతో సిద్ధు వామ్మో ఈ విషయం దీనికి తెలియకుండా చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇద్దరు సరదాగా వాళ్ళ అత్తమామలతో గడుపుతారు అక్కడ ఉన్నన్ని రోజులు. పండుగ అయిపోవటంతో సిద్ధు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇలా వాళ్ళ జీవితాలు చాలా హ్యాపీగా స్టార్ట్ అవుతుంది. దివ్య అన్ని విషయాల్లో అడగలేకపోయినా చెప్పలేకపోయినా దివ్య కళ్ళు చూసి అర్థం చేసుకుంటాడు సిద్ధు. ఒకరోజు సండే. సిద్ధు దివ్య పెళ్ళై 1 సంవత్సరం గడిచాయి. సిద్ధు దివ్యని కౌంటర్ టాప్ మీద కూర్చోపెట్టి ఇవాళ దోశలు నేను వేస్తాను, నువ్వు తినాలి ఓకేనా అని అంటాడు. హా అని చిన్నగా నవ్వుకొని ఇద్దరు సరదాగా నవ్వుకుంటూ సిద్ధు దోశలు వేస్తూ దివ్య సిద్ధుకు తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. పోస్ట్ అని అనుకుంటూ దివ్యకు ఒక కవర్ వస్తుంది. పంపిన వ్యక్తి నిహారిక. దివ్య సిద్ధు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. లోపల ఒక లేఖ. దివ్య, నిన్ను సారీ అడగటానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే నా ఒక్క నిర్ణయం నీ జీవితాల్లో ఎన్నో కన్నీళ్లు నింపింది. కానీ నిన్ను చూశాక ఒక విషయం అర్థమైంది. నిజమైన ప్రేమ గెలవాలని కాదు, ఎదుటి వాళ్ళ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నీ ప్రేమ చూసి నేర్చుకున్నాను. సిద్ధుని బాగా చూసుకో, అతను చాలా మంచివాడు. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అదే నా జీవితంలో చేసిన పెద్ద తప్పుకి నేను కోరుకునే ఒక్క క్షమాపణ. నిహారిక. లేఖతో పాటు ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక. నిహారిక వెడ్స్ అర్జున్. దివ్య నవ్వుతుంది. సిద్ధు కూడా నవ్వుతాడు. సిద్ధు ఆ కార్డు చూసి వెళ్దామా అని అడుగుతాడు. దివ్య చిరునవ్వుతో తప్పకుండా అంటుంది. పెళ్లిలో నిహారిక దూరం నుంచి సిద్ధు దివ్యలను చూస్తుంది. ఈసారి ఆమె కళ్ళల్లో ఈగో లేదు, ప్రశాంతత మాత్రమే ఉంది. ఆమె దగ్గరకు వచ్చి దివ్య చేతిని పట్టుకుని థ్యాంక్ యూ అంటుంది. దివ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకు? నిహారిక నవ్వుతుంది.
నువ్వు నన్ను ద్వేషించి ఉంటే నేను ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు. నన్ను క్షమించినందుకు థ్యాంక్ యూ. అర్జున్ కూడా నవ్వుతూ ఇప్పుడేనా, పాత విషయాలన్నీ వదిలేయండి అంటాడు సిద్ధు. నిహారిక వైపు చేయి చాపుతాడు. ఫ్రెండ్స్. నిహారిక 2 సెకండ్లు చూసి నవ్వుతూ చేయి కలుపుతుంది. ఫ్రెండ్స్. అది దివ్య వైపు కూడా ఇద్దరూ చూస్తారు. దివ్య కూడా చిన్నగా నవ్వుకొని ఫ్రెండ్స్ అని చేయి వేస్తుంది. ఈసారి నేను మీ బ్యాచ్ అని అర్జున్ కూడా వాళ్లతో చేతుల మీద చేతులు వేసి ఫ్రెండ్స్ అని అంటారు. అందరూ ఇలా నవ్వుకుంటూ వాళ్ళ జీవితాలను హ్యాపీగా గడుపుతూ ఉంటారు. ఈ స్టోరీ ఇలా సుఖాంతమవుతుంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.